ఒకప్పుడు బ్రిటన్ అంటే చర్చి గంటలు, రాణి, తెల్లవాళ్ళ దేశం అన్నమాట. ఈరోజు అదే బ్రిటన్లో మసీదులు, అజాన్, హిజాబ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అయితే నిజంగానే బ్రిటన్ ఇస్లాం టేక్ ఓవర్ చేస్తుందా? మరి ఈ వీడియోలో ఫ్యాక్ట్ ఏంటో తెలుసుకుందామా? మనం ఎమోషన్తో కాదు, ఫ్యాక్ట్స్తో మాట్లాడదాం. సోషల్ మీడియాలో చాలా మంది అంటున్నారు గ్రేట్ బ్రిటన్ పోయింది, ఇస్లాం టేక్ ఓవర్ అయిపోయిందని. అది నిజమా? ఇస్లాం బ్రిటన్కి ఒక్క రోజులో రాలేదు ఫ్రెండ్స్. 1950 తర్వాత బ్రిటన్కి పనిచేసే వాళ్ళు కావాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేశారు? పాకిస్తాన్, బంగ్లాదేశ్, మిడిల్ ఈస్ట్ నుంచి వాళ్ళే పిలిచి తెచ్చుకున్నారు. వాళ్ళు వచ్చారు, పని చేశారు, ఫ్యామిలీలు సెటిల్ అయ్యారు. ఇది టేక్ ఓవరా? ఇది మైగ్రేషన్ స్టోరీ. ఇప్పుడు అసలైన నెంబర్ చూద్దాం. బ్రిటన్ జనాభా సుమారు 6,70,00,000 మంది. అందులో ముస్లింలు ఎంత? 6 నుంచి 7% మాత్రమే. అంటే మెజారిటీ ఎవరిది ఇక్కడ? కానీ ఒక విషయం ఉంది, ముస్లిం కుటుంబాల్లో పిల్లలు ఎక్కువ. కొన్ని సిటీల్లో వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు. అందుకే అంతా వాళ్ళే అన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు చాలామంది అంటారు స్కూల్లో హలాల్ ఫుడ్, రోడ్ల మీద హిజాబ్, మసీదులు పెరుగుతున్నాయి. ఇవి చూసి కొందరు భయపడుతున్నారు. కానీ నిజం ఏంటంటే బ్రిటన్ ఎప్పుడు ఒక్క కల్చర్ దేశం కాదు. ఇండియన్స్ వచ్చారు, ఆఫ్రికన్స్ వచ్చారు, కరీబియన్ వాళ్ళు వచ్చారు, ఇప్పుడు ముస్లింలు. ఇంకా చట్టం బ్రిటిష్ లానే ఉంది. చాలా మందిలో ఒక డౌట్ ఉంది, సరియాలా వస్తుందా అని. సూటిగా చెప్తా, బ్రిటన్లో సరియాలా దేశం మొత్తానికి వర్తించదు. పార్లమెంట్ చట్టాలే ఫైనల్. రాడికల్ ఇస్లాం గురించి ఇప్పుడు మాట్లాడదాం. రాడికల్ ఇస్లాం ఒక ప్రాబ్లం, అవును, కానీ అందరు ముస్లింలు టెర్రరిస్టులు కాదు. బ్రిటన్లో ఉన్న ముస్లింలలో చాలా మంది పని చేస్తారు, పిల్లల్ని చదివిస్తారు. ఎక్స్ట్రీమిజం మతం వల్ల కాదు, మైండ్ సెట్ వల్ల. ఇప్పుడు టేక్ ఓవర్ ఏంటో చూద్దాం. సైన్యం లేదు, కానూన్ మారలేదు, ప్రభుత్వం మారలేదు. ఏంటంటే డెమోగ్రాఫిక్ చేంజ్, కల్చరల్ మిక్సింగ్, గ్లోబలైజేషన్. ఇది బ్రిటన్ ఒక్కటే కాదు కదా, యూరోప్ మొత్తం ఎదుర్కొంటున్న విషయం. బ్రిటన్ పోవట్లేదు, బ్రిటన్ మారుతుంది. ఎప్పుడైనా భయంతో కాదు, బుద్ధితో ఆలోచించాలి. ఆ మార్పుని యుద్ధంగా మార్చాలా? మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కామెంట్స్లో పెట్టేసేయండి అబ్బా.